నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రమూలాలు మరోసారి బయటపడడం సంచలనం రేపుతోంది. నెల రోజులుగా నిఘా పెట్టిన కేంద్ర దర్యాప్తు బృందాలు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశాయి. టాక్ టు స్ట్రేంజర్ వెబ్సైట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతుండడం, ఉగ్రవాదాలకు సంబంధించిన యాప్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి తరలించి తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బయటపడ్డ ఉగ్ర లింకులపై ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బోధన్కు చెందిన బి ఫార్మసీ స్టూడెంట్ యామన్ను అరెస్ట్ చేసి తన కస్టడీలోకి తీసుకున్నారు. సుమారు నెల రోజుల పాటు యామన్ కార్యకలాపాలపై నిఘా పెట్టిన కేంద్ర దర్యాప్తు బృందాలు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. అతడిని 4 గంటల పాటు విచారించి కీలక ఆధారాలతో పాటు ఎయిర్ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందాలు ఇటీవల జార్ఖండ్ రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. డానిష్ ను విచారిస్తుండగా బోధన్కు చెందిన యామన్ పేరు బయటకొచ్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సైతం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది డానిష్ టాక్ టు స్ట్రేంజర్ వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ల ద్వారా ఆయుధాల తయారీ, వినియోగం, సమకూర్చుకోవడంపై వంటి విషయాలపై సూచనలు చేస్తున్నారు. వీరి గ్రూప్లో బోధన్కు చెందిన యువకుడు పాల్పంచుకుంటున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అనుమానితుడిని ఢిల్లీకి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే యామన్ కుటుంబ సభ్యులు మాత్రం ఉగ్రవాదులతో తమ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. ఆన్లైన్లో వీడియో కాల్స్ మాట్లాడేవాడని చెప్పుకొచ్చారు. యామన్ను విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు. मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है, झारखंड का है, उससे एक ओमेगा बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिस पे उन्हें नॉर्मली उससे कॉन्टैक्ट हुआ. नॉर्मली उनकी वीडियो कॉल कन्वर्सेशन है, एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई. उसके बाद उन्होंने कॉन्टैक्ट शेयर करे. बस वो शक में उन्होंने उसको पकड़े. जो भी उन्होंने रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला. एज ए प्रूफ घर में जो चेकिंग थी, चेकिंग भी कर लिए. हम भी उनके साथ अच्छे से कोऑपरेट करें, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करें. బోధన్ కేంద్రంగా ఉగ్రమూలాలు ఉన్నాయనే కారణంతో గతంలోనూ ఎన్ఐఏ, ఐబీ పోలీసులు పలుమార్లు అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపారు. 2021లో 72 మంది బంగ్లాదేశీయులు బోధన్ నుంచి నకిలీ అడ్రస్లతో పాస్పోర్ట్లు పొందారు. వీరిలో 32 మంది ఒకే ఇంటి నెంబర్పై పాస్పోర్ట్లు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఫేక్ పాస్పోర్ట్లు రద్దు చేశారు. తాజాగా రాంచీలో బాంబు దాడులకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారంతో బోధన్ యువకుడిని దర్యాప్తు బృందాలు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఉగ్రమూలాలు బయటపడడంతో బోధన్ పట్టణం మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్న యామన్ బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతుండగా అతని తండ్రి కృష్ణ జింకను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను విడిగా ఉంటున్నాడు.